यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तगुंहदेवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं पद्मभूं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुतं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। यस्य देवे पराभक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथितास्यद्धाः प्रकाशन्ते महात्मनः। ॐ नमो ब्रह्मणे नमो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो వంశఋషిభ్యః పరమగురుభ్యో మహద్భ్యః. మనకు ప్రధానంగా కనపడుతుండేటువంటివి మూడు మతాలుగా మనకి కనపడుతుంటాయి. ఒకటి ద్వైతము, రెండు విశిష్టాద్వైతము, మూడు అద్వైతం. ఈ ద్వైతము జీవుడు సత్యమే అంటే సత్యమే అంటే యథార్థమే అని. ఎందుకు? మనిషి కనపడుతున్నాడుగా కనుక ఇది యథార్థమే. జగత్తు నీకు కనపడుతోంది కదా, అది సత్యమే. ఈశ్వరుడు నీకు ఎప్పుడైతే ఈ రెండు సత్యమైనాయో, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రెండు ఏదో ఒకటి ఉండి తీరాలి కదా. కనుక ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు సత్యమే. ఈ మూడు సత్యమే అని చెబుతుంది ద్వైతం అండి. ఈ ద్వైతము దీనికి మధ్వాచార్యుల వారికి అయితే ద్వైతం లేదా ఈయనే ప్రవర్తకుడా అని మనకి సందేహం. ద్వైతం అనేటువంటిది కానివ్వండి, విశిష్టాద్వైతం అనేటువంటిది కానివ్వండి, అద్వైతం అనేటువంటిది కానివ్వండి, వీళ్ళు కాదు. ఇక్కడ శంకరుడు కాదు, ఆయన మధ్వాచార్యులు కాదు, ఇక్కడ రామానుజుడు కాదు. అసలు ఈ మతములో యొక్క స్వరూపం అనేటువంటిది ఈ పేర్లతో లేవు, కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. లేకపోయేటట్లయితే విశిష్టాద్వైత సంప్రదాయం సుమారు 13-14 శతాబ్దానిది. ఆ సంప్రదాయాన్ని తీసుకొచ్చి శంకరుడు 8వ శతాబ్దం వాడు ఈయనట ఖండిస్తాడు. ఎక్కడో తర్వాత జరిగిన విషయాన్ని ముందుగానే ఈయన ఖండించడం జరుగుతుంది. కాబట్టి ఏమిటంటే, ఎలా ఈయన ఖండించాడు అంటే మనకు ఆలోచన ఎలా చేయాలంటే, దాన్ని అంతకుముందు భేదాభేదవాదము అని పేరుతో ఉంటుంది. అక్కడ ఉన్నది లేకపోలే. అలాగే ద్వైతానికి మరో పేరు ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా దానిలో అట్లాగే అద్వైతం కూడా ఉన్నదండి. అద్వైతం కూడా శంకరుడేం కాదు ఇది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే, ఈ మతాచార్యులు ఆయా రూపాలతో ఉండేటువంటి మతాలని దాన్ని శుద్ధి చేసి దాన్ని మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. అంటే దాన్ని మళ్ళీ గట్టి చేశారు దీన్ని. దాంతో వీళ్ళ పేరు ఇక మళ్ళీ తర్వాత ఏం జరిగింది, ఇక వాళ్ళ తర్వాత మళ్ళీ లేరు, అలాంటి వాళ్ళు లేరు. లేకపోయేప్పటికీ అయితే లేరా అంటే ఉన్నారు. ఇది యథార్థము అని దీన్నే పట్టుకుని వెళ్ళారే తప్ప వీటిని సంస్కరించగలిగినటువంటి శక్తి తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళ మతాచార్యుల వారికి లేకపోయింది. ఇది కారణం. దాంతో ఆయా మతాలు అలాగే నిలబడిపోయినాయండి. ఇప్పుడు ద్వైతం అంటే మనం చెప్పుకున్నాం, దానికి సంప్రదాయ ప్రవర్తకుడు తర్వాత మధ్వాచార్యులు అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇస్కాన్ మొదలైనటువంటివన్నీ మనకు కనపడతాయి. ఇవన్నీ అవేనండి మొత్తం. అయితే వాళ్ళు ఒక్కటే అనకూడదు, అన్నీ ఇది. నేను సత్యమే అనుకోకపోతే ప్రతివాడు కూడా కర్తృత్వ బుద్ధితో ఏ కర్మ చేయలేడు. కనుక నేను సత్యమనే భావన ప్రతివాడికి ఉంది. అంటే ఎంతమందికి ఏం చెప్పవచ్చు? ఈవేళ మనకి 90% మంది వాళ్లే ద్వైతంలో ఉండేవాళ్లే. మరి వాడేనా కాస్త బయట పడాలా అక్కర్లేదా? వాడు పూర్తిగా చెడిపోవడానికి అవకాశం లేదు కదా. అందుకని ఎందుకు ఇట్లా ఆయన కనబడింది? అందుకని ఇప్పుడు ఒకటికి సంబంధం లేదండి. నేను ఒక రకంగా, ఆయన ఒక రకంగా, ఆమె ఒక రకంగా, ఇట్లా మనుషులు భిన్నంగా కనపడుతున్నారు. దేనికైతే సత్యంగా కనపడుతున్నాయి ఇవన్నీ. కనుక ఇదంతా సత్యమే అని ఆయన దాన్ని సిద్ధాంతం చేసి కూర్చున్నాడు. సరే, జనం కూడా అలాగే ఉన్నారు. ఇదంతా ఏమిటి అని 90% మంది. ఇది వీళ్ళంతా ఏమిటి? మందులు. అయితే మందుడు అంటే వీడిని పనికిరాని వాడు అంటామా? అనలేము. అది వాడు కూడా ఏనాటికైనా అందరూ బాగుపడాల్సిందే. కానీ
వాళ్ళకి ఈ భక్తి సంప్రదాయం అనేటువంటిది అక్కడికి వచ్చినాయి. కనీసం ఏదో కాస్త భగవన్నామస్మరణ లేదా స్తోత్రం లేదా పూజ పునస్కారం మొదలైనటువంటి కనుక చేసినట్లయితే వాడు వీటి ద్వారా ఏనాటికైనా బయటికి రావడానికి అవకాశం ఉంది అనేటువంటి ప్రతిపాదించేటువంటి మతం ఏదైతే ఉందో అది ద్వైతం అనుకోండి. ఇక విశిష్టాద్వైతం వస్తాం. ఈయనకంటే 4 అడుగులు ముందుకు వచ్చాడు. రామానుజ సిద్ధాంతంలో ఒక పైకి వచ్చాడు. దీనిదే విశిష్టాద్వైతం. విశిష్ట ఈ జీవుడు జగత్తు అనేటువంటి రెండింటితో విశిష్ట కూడిన అద్వైతం. అద్వైతం అంటే అక్కడ దాకా వచ్చాడు పాపం ఆయన. అది అద్వైత స్థితియే, అంటే ఒకటే పరమాత్మ. అయితే ఇది ఎలాంటిది? ఈ రెండింటితో కూడిన పరమాత్మ అంటాడు. ఈ రెండింటితో అంటే జీవుడు జగత్తుతో కూడిన పరమాత్మ అట. అందుకనే వాళ్ళు తత్వత్రయం అని చెప్పి 3 అంగీకరించారు. తత్వత్రయం అంటే 3 యథార్థాలట. అదేంటండి? 3టిల్లో 2టితో కూడిన యథార్థం ఒకటే. అందుకనే వాళ్ళు వైష్ణవులు 3 నామాలు పెట్టుకుంటారు. ఈ తత్వత్రయం అనేటువంటిది 3 నామాల్లో ఇటు పెట్టుకునేటువంటివి ఇటు పెట్టుకునేటువంటివి ఇదే ఒకటి జీవుడు, ఇటు పక్క జగత్తు. మధ్యన ఒక నామం ఎర్రగా ఉంటుంది, అది పైదాకా పెడతారు. ఈ రెండింటికంటే పొడుగు ఉంటుందండి అది. కారణం ఏంటంటే ఈ 2 జీవ జగత్తులతో కూడినటువంటి విశిష్టమైనటువంటి అద్వైత స్వరూపం ఆయన విష్ణువు అంటారు. అయితే ఆయన కూడా ఒక దశలో పాపం చాలా జాగ్రత్తగా మనం శ్రీభాష్యం అది చూస్తే అద్వైతం అనేటువంటిది ఒకనొక తత్వం ఉన్నది. తత్వం అని ఒప్పుకున్నాడు. అక్కడ కూడా శంఖచక్రాదులతో కూడినవాడని అనుకోలే. కాకపోతే ఏం జరిగింది? ఎప్పుడైతే అద్వైత తత్వం అని ఈ అద్వైతం అని ఒప్పుకున్నాడో చాలా దూరం వచ్చాడు. కానీ ఆ పరమాత్మ జీవుళ్ళు ఎలా ఉన్నాడయా అని ప్రశ్న వేస్తే శేషశేషి భావమని, భేదాభేదవాదమని, ఇలాగా ఆయనకి మరి ఒక చిన్న దశలో మరి అర్థమైందో లేదో మనం చెప్పలేం. కానీ అంతవాడిని మహానుభావుని అనలేం. ఏదైనా కొద్ది చిన్న విషయాన్ని ఆయన బోల్తా పడ్డాడనే చెప్పాల్సి వస్తుంది. అది పరిణామ సిద్ధాంతం అని అంటాడు. అది ఆరంభవాదం. అది ఇదేమో పరిణామం అని, అంటే ఆరంభం సృష్టి మొదలైంది, ఇదేమో పరిణామం. అది మారిందండి పరమాత్మ చేతిని, ఇలా మారాడు అని అంటాడు. పరమాత్మ ఇట్లా ఎలా మారాడయా అంటే విష్ణుమూర్తి రూపంగా మారాడండి. ఆయన ఎక్కడయా? ఒక స్థానం చెప్పాడు, అక్కడ దెబ్బతిన్నాడు. ఒక లొకేషన్ ఎట్లా ఇస్తావు పరమేశ్వరుడికు? అది శుద్ధ చైతన్యం సర్వవ్యాపకంగా ఉందంటే ఒక లొకేషన్ ఎక్కడైతే నువ్వు వైకుంఠం అన్నావో అప్పుడు కైలాసం ఏమైంది? అదే ఇంకో సత్యలోకము మరో లోకం అవన్నీ ఏమైనాయి? అక్కడ వ్యాపకం కావడానికి అవకాశం లేదు. కాకపోతే ఆయన మహాశక్తి సంపన్నుడు కనుక ఆయన ఎక్కడికైనప్పుడు కూడా వ్యాపించగలిగినటువంటి మహాశక్తి కలవాడు అని మాత్రం చెప్పి ఊరుకుంటాడు. ఎందుకంటే ఆయన సంకల్ప మాత్రంతో చేయగలడు. ఎందుకు? ఏదో అన్నిటికంటే విశిష్టమైనటువంటిది కదా ఒక శక్తిగా నేను చెప్పాను. అది అద్వైతం అన్నాను కదా, అది వ్యాపించగలిగిన శక్తి కలదే అని అక్కడితో ఆగిపోయినాడు. అది విశిష్టాద్వైత సంప్రదాయం. అంటే ఎట్లాగంటే దీన్ని మనం తేలిగ్గా ఎట్లా చెప్పుకోవాలి? ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, ఆయనకు తోక ఉన్నది, ఆయనకు చేతులు కాళ్ళు ఉన్నాయి. ఈ చేతులు కాళ్ళు ఉన్నాయనుకోండి, ఈ చేతులు కాళ్ళు తోకతో కూడినటువంటి వాడు హనుమంతుడా కాదా? హనుమంతుడే. తోక లేనటువంటి హనుమంతుడిని మనం ఊహించలేం. అలాగే జీవ జగత్తులైనటువంటి వాడు ఎట్రిబ్యూట్స్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే బాగా తేలిగ్గా. ఆయన యొక్క విశేషాలట వీళ్ళు. ఈ విశేషాలతో తోక మొదలైనటువంటి పదార్థం ఇప్పుడు దానికి సమన్వయం చేసుకోండి. వీటితో కూడినటువంటి పదార్థం మూలస్వరూపం ఏదైతే ఉందో హనుమంతుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అది సత్యం, అది విశిష్టం. అదేంటంటే ఈ విశిష్టములతో కూడినటువంటి అద్వైతం అంటే అది అని ఇలా చెప్పుకొస్తారండి వాళ్ళు. ఆయన సగం దాకా వచ్చాడు. అందుకని ఎప్పుడైతే జీవుడు జగత్తు సత్యం అన్నాడో అందుకని విగ్రహారాధన వచ్చింది. మరి దీని ద్వారా ఆ విశిష్టమైనటువంటి అద్వైత తత్వాన్ని పట్టుకోవాలి. అప్పుడు నీకు మోక్షం సిద్ధమే. అది సిద్ధం కాదండి, సాధ్యమే. ఎలాగా? విదేహముక్తి అనమాట. అదేమిటవి? సరే 3 రకాలుగా ఇక మనకి తెలిసిందే. సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము. అయితే ఆయన లోకంలో ఉంటాట, ఆయన సమీపంలో ఉంటాట,
ఆయనలాగే ఉంటాడట. ఏంటంటే ఆయన శంఖచక్రాలతో ఉంటే వీడు కూడా అలాగే ఉండి అక్కడ ఉంటాడట. ఏమిటైంది నీకు దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? నాకు ఆయన మహానుభావుడు ఉన్నాడండి, ఆయనలాగే నేను అట్లా ఉంటే నాకేమిటి ఉపయోగం? నేను ఆయనలాగే ఉన్నా, కానీ అది అదే నేను ఆయన అయిపోవాలి, అది నాకు లాభం. అంతేగాని ఆయన పక్కన కూర్చున్నాను అంటే కూర్చున్నా ఇవాళ బాగానే ఉంది, నేను పోతా నువ్వు కూడా పోరా అంటాడు. ఇప్పుడు నీ గతి ఏమైంది? ఇక్కడికి మోక్షం ఏమైంది? అది త్రికాల బాధ్యమైనటువంటి మోక్షం కాలే, దాంతో ఇబ్బంది అవుతుంది. దానిలో అంటే ఈ 3 స్వరూపాలు మనం తెలుసుకోకపోతే ఇబ్బంది, అందుకని చెబుతున్నాం. ఇక దానిలో ఆయా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి శంకర భగవత్పాదుల వారు అంటే చాలా విశదంగా బాగా లోతుకు వెళ్ళి ఖండించారనుకోండి. దాని యొక్క స్థూల స్వరూపం మీకు చెప్పాను, అది దానిలో ఉండే మోక్షం. ఇక మూడవది మనది, అది అద్వైతం, ఇది శిఖరాగ్రం. అయితే అయ్యా నువ్వు ఎప్పుడైతే విదేహముక్తి అని అన్నావో ఇది ఎప్పటికైనా నువ్వు పొందేటువంటిదే కనుక, ఆ పొందేది ఎప్పటికైనా పోయేదే కనుక ఇది సాధ్యం కాదు అని, అసలు ఇది వేదము యొక్క ప్రతిపాదిత అర్థము కాదు, వేద ప్రతిపాదితమైన అర్థం ఇది కానే కాదు. మొత్తం ఉపనిషత్తు సారాంశం అన్ని వేదములు, ఒక వేదం కాదండి, అన్ని వేదముల యొక్క చతుర్వేదముల యొక్క సారాంశమే ఉపనిషత్తులు కనుక అందుకనే వేదాంతం అయిందండి. వేదము అక్కడికి అంతమైపోయింది. అది అంటే ఏమిటి? వేదమంతా కూడా ప్రధానంగా 2 భాగాలను చెప్పుకున్నాం మనం. పూర్వభాగం అంతా కర్మకాండతో కూడినటువంటి భాగం, కర్మ ఉపాసన యజ్ఞయాగాలు కానండి అంత సమస్తం అందులోదే గతార్థమైపోయింది. ఈ భాగం అంతా కూడా అక్కడికి అంతమైపోయింది. అంతమైపోయి ఈ చివరికి మిగిలినటువంటిది ఏదైతే ఉందో దాన్ని గురించి చెప్పేది వేదాంతమైంది. అందుకని ఈ భాగం అక్కడికి పూర్తి అయిపోయింది, ఇంకా దాన్ని మాట్లాడడానికి లేదు. అయితే అది ఉపయోగమా కాదా? ఉపయోగమే. అక్కడికి పోవడానికి ఇది ఉపయోగమే. ఇక్కడ ఓ సందేహం చాలామందికి వస్తుంది, ఏమండి మరి ఇంత ఉపయోగమే అన్నారు, ఇంత కర్మకాండ కావాల్సినంత ఉపాసన, కర్మకాండ వలన తమోగుణ మాలిన్యం వదిలిపోతుంది, ఉపాసన వలన రజోగుణ మాలిన్యం వదులుతుంది, ఈ 2 బాగానే ఉంది, అప్పుడు సత్వం శుద్ధం అవుతుంది, శుద్ధమైన తర్వాత అప్పుడు జ్ఞానస్వరూపం శుద్ధ చైతన్యమైనటువంటి లేదా పరమాత్మ చైతన్యాన్ని గురించి లేదా అద్వైతాన్ని గురించి తెలుసుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పారు. బాగానే ఉంది. నాకు ఏనాటికైనా ఈ సందేహమే, ఏమీ చేయలేదు. ఇక్కడ సందేహం వస్తుంది నాకు, ఎందుకు ఇప్పుడు ఇదంతా ఎవడికి చెప్పావు నువ్వు? కర్మకాండ ఒక బ్రాహ్మణుడికి చెప్పావు. బ్రాహ్మణుని యొక్క స్థితి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈవేళ మనం లెక్క చూసినా కూడా ఎంతోమంది, మొత్తం 1% ఉన్నారు. మరి మిగతా 99 మంది గతి ఏమిటి? మరి వీడు పైకి రాక్కలేదా? వాడు ముక్తులు కాదా? మరి వాడికి ఈ కర్మకాండ నువ్వు నిర్దేశించలేదే, వాడికి ఉపనయన సంస్కారం లేదే, ఉపనయన సంస్కారం లేకపోతే సంధ్యావందన అర్హత లేదే, అది నిత్యం. అది దేవతార్చన, ఇదంతా నిత్యం అండి. సంధ్యావందనము, దేవతార్చన మొదలైనటువంటి అర్చన ఏదైతే ఉందో ఇదంతా నిత్యం. నైమిత్తికం, ఆయా ఆర్థికాలు ఆయా సందర్భాలు చాలా ఉన్నాయి, వ్రతాలు అలాంటివన్నీ, ఇవంతా నైమిత్తికం. మరి నిత్య నైమిత్తికాల ద్వారా శుద్ధుడే కనుక అయ్యేటట్లయితే మరి వాడొక్కడే శుద్ధుడు కావాలి. మరి మిగతా వాడికి అయితే ఏమిటి? మరి వాడికి ఆక్కర్లేదా? మరి వాడికి ముక్తిని వాడు పొందక్కర్లేదా? నీ కర్మ ఇంతే, నువ్వు ఇట్టాగే రావు, నేను పైకి వెళ్ళిపోతానంటే అప్పుడు పరమాత్మకి ఏం జరిగినట్టు? వేద ప్రతిపాదితమైనటువంటి శుద్ధ చైతన్యమైన పరమాత్మ ఏమైనట్టు? ఆయనకి పక్షపాతం అయింది. పక్షపాతం గలవాడు పరమాత్మ అవుతాడా? మళ్ళీ అక్కడ ప్రశ్న. కాదండి, పక్షపాతం గలవాడే కనుక పరమాత్మ అయ్యేటట్టయితే నువ్వు అలాంటి పరమాత్మను ఆరాధించడం అనవసరం, అసలు ఏం అక్కలేదు, శుద్ధంగా నాస్తికుడిగా అయిపోవచ్చు. అదిగో అక్కడే బయలుదేరింది నాస్తిక మతం, అర్థం చేసుకోండి. అందుకనే వాడు ఏం చేశారంటే ఈ శరీరమే సత్యం అని చార్వాక మతం బయలుదేరింది దానిలో నుంచి. ఎప్పుడైతే నాకు లేదన్నావో అప్పుడు ఏం జరిగింది? నేనున్నానా లేదా? నన్ను నువ్వు కాదని ఎందుకంటావు? మిగతా వాడు నేను బతికున్నానా లేదా?
నేను బతికుంటే నేను లేని ఎట్టా అంటావు? ఉన్నా. మరి ఎట్టా ఉన్నాను నేను? నా శరీరంతో ఉన్నాను. శరీరంతో ఉన్నాను కనుక శరీరంతో పుట్టా, శరీరంతో పోతున్నాను. ఆ పుట్టిన దగ్గర నుంచి నేను సత్యమే కదా, అంతవరకు ఒప్పుకుని తీరాల్సిందే కదా. కనుక ఇదే సత్యం అని వాడు అట్లా వచ్చేసాడు. ఈ చార్వాకాది మతాలు బయలుదేరడానికి కారణం, ఈ నాస్తిక మతాలు ఇవన్నీ కూడా ప్రబలడానికి కారణం పూర్వభాగమా అని ఒక దశలో నాకు సందేహం. దీనికి సమాధానం ఎంతో మహామహులు నాకంటే చాలా ఉత్తములు, పెద్దవాళ్ళు. గురువు గారి దగ్గర 86 ఏళ్ళ వయస్సు. అయితే వాళ్ళిద్దరూ ఒక దశలో సభాష్ నువ్వు బుద్ధిమంతుడి, సామాన్యుడి కాదు. నేను నా సామాన్యుణ్ణా అసామాన్యుణ్ణా అని చెప్పి చెప్పడం నా లక్ష్యం కాదు. నేను గొప్ప, ఏం గొప్ప, ఎంతవరకు నన్ను గొప్ప అద్భుతంగా అన్నాను. ఎవరి శరీరం రేపు పోతుంది, పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నన్ను చెప్తావా? కనుక దీనికి కాదండి, నేను తయారు చేసినటువంటి ప్రశ్న పరంపర సత్యమా కాదా అంటే ఒక దశలో పాపం ఉభయులు కూడా ఒప్పుకున్నారు, సత్యమే. ఇంతదాకా ఎవరు రారయ్యా, అందుకని మేము చెప్పం, ఇది సత్యమే. మరి ఇప్పుడు ఈ మాటకే శంకరుడు ఒక చోట తైత్తిరీయ ఉపనిషత్ భాష్యంలో తస్య సర్వేషామధికార అన్నాడు. ఈ మాటను ఏమంటారని అడిగాడు ఆయన ప్రమాణంతో. వాళ్ళకి అసలు సర్వేషామధికార అని ఆయన అంటారంటే శంకరుడు పిచ్చివాడంటారా? పోనీ ఆయన తీసేద్దామా? అమ్మమ్మ అది ఎట్లా? ఒప్పుకోలేనప్పుడు ఎలాగా? సర్వేషామధికార అని ఆయన అన్నాడు. నువ్వేమో కర్మకాండ ఒకటి వల్లనే చిత్తశుద్ధి వాటి వల్లనే కలుగుతుంది అంటున్నావు. మరి మిగతా వాడెందరిగా ఈ అర్హత లేకపోయా వాడు ఎలా వస్తాడు? మరి వాడి మార్గం ఏమిటి? ఇతరాశ్రమాణం కథం, ఎలా ఈ సంసారం నుంచి బయటపడే మార్గం అని ప్రశ్న వేస్తే నిజంగా ఆలోచిస్తే 90 దాకా అసలు ఇదే ముఖ్యమైన ప్రశ్న అని అడిగి అంటే అక్కడక్కడ మనుల్లాగే ఇప్పుడు సర్వేషామధికార అని ఒకటి తైత్తిరీయ ఉపనిషత్ భాష్యంలో వేసుకొచ్చాడు శంకరుడు. తర్వాత ఇతరమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తుల్లో ఒకటి, తర్వాత బ్రహ్మసూత్రాల్లో ఒకటి. సరే, భగవద్గీత సంగతి అసలు చదవడం, భగవద్గీత అసలు అది కేవలం ఆచరణ గ్రంథమే. ఇక దానిలో వీడు వాడనే ఉండదు. ఇక అన్నిటల్లో వీటల్లో అక్కడక్కడ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి చోట్ల ఆణిముత్యాలు లాంటి మాటలు వేశాడు. చిన్న చిన్న అక్కడక్కడ వేసి పెడతాడు. దాన్ని బహుజాగ్రత్తగా మనం సూక్ష్మ దృష్టితో భూతత్వంతో వెతకాలి, వెతికితే దొరుకుతాయి. ఆ పదాలను పట్టుకుంటే అసలు ఆయన చెప్పింది సత్యం అనిపిస్తుంది. ఎలాగా? వాడు భక్తి ద్వారా కానీ, ఇప్పుడు మనకి చెప్పినటువంటి సాధన చతుష్టయ సంపత్తితో కూడి ఉండడం కానీ, ఎందుకు? అహింస, ధర్మ మార్గంలో ప్రవర్తించడం, ఆహార నియమాదుల్ని పాటించడం. అంటే ఏ చెత్తాచెదారం తినకుండా శుద్ధంగా చక్కగా శాకాహారం హాయిగా తీసుకుని, దానిలో కూడా సాత్విక ప్రధానమైనటువంటి ఆహారం తీసుకుంటూ శుద్ధమైనటువంటి వాడు సర్వత్రా అన్నిట్లలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నారు. వాడు అహింస, సత్యం, ఆర్జవం, రుజుబుద్ధి, హృదయములో ఒక మార్దవ స్థితి కలిగి ఉండడం, మృదు స్వభావం, తర్వాత ఈ భూతాలకు ఏ ప్రాణికి కూడా ద్రోహం చేయకుండా సమత్వ బుద్ధితో ఉండడం, శాంత బుద్ధితో ఉండడం, 10 మందికి తను సహకారం నేను చేయగలనా లేనా, నేనే ఎంత చేతైనంత వరకు నా దగ్గర ఉండేటువంటి రూపాయి 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి భావనతో ఉండడం, ఒక పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పి భక్తి భావనతో ఆయన నిరంతరం కొలవడం. ఇలాంటి లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మన భగవద్గీతలో వస్తాయి. ఇలాంటి లక్షణాలతో అన్నీ కూడి ఉండేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, ఇలాంటి వాడు ప్రతి ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళ అందరికీ కూడా అర్హత ఉంది అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. మరి ఏమంటే మరి వీటి ద్వారా వాడి చిత్తశుద్ధిని పొందాడండి, కాదని ఎట్లా అంట? వీడికి ప్రత్యేకంగా ఈ జన్మన జాయతే శూద్ర సంస్కారా ద్విజ ఉచ్యతే, వీడికి సంస్కారం, ఉపనయ సంస్కారం ఉన్నది. నువ్వు తద్వారా నీవు చిత్తశుద్ధిని పొందవయ్యా, నీ కర్మకాండ కావాల్సి ఉన్నది. అది కూడా నిష్కామంగానే, సకామం ఆడడానికి అవకాశమే లేదు. అట్లా నీవు ఈ ఆయా భక్తి మొదలైనటువంటి మార్గాల్లో వాళ్ళు మొత్తం మీద అందరూ చిత్తశుద్ధిని పొంది తన స్వరూపం తెలుసుకోవడానికి వాడు దీక్ష పట్టి అప్పుడు కూర్చున్నాడు.
కూర్చున్నప్పుడు ఇంకా అక్కడ ఎక్కడ వస్తుంది ఈ తేడా చెప్పండి? ఇక్కడ రాదండి. అప్పుడు అన్ని ఆశ్రమాలకి అర్హత వచ్చింది అనేటువంటి విషయం మనకి సిద్ధమవుతుందండి. అప్పుడు సిద్ధమైన తర్వాత చిత్తశుద్ధిని పొంది ఇక్కడికి వచ్చాడు వాడు. సరే, ఇక మనం ఇక్కడికి వస్తున్నాం, అద్వైత స్థితికి వచ్చాం. అద్వైతం అంటే ఏమిటి? ఒక్కడే పరమాత్మ అని అన్నాడు. ఒక్కడే పరమాత్మ అనేటువంటి వాడు అద్వైతం ఏం చెబుతుందంటే ఆరంభవాదం చెప్పదు, పరిణామవాదం చెప్పదు, మార్పు చెందాడు ఆయన అని చెప్పడానికి అవకాశం లేదు. ఏమీ లేదురా, ఉన్నది ఒక్కటే పరమాత్మ, సర్వవ్యాపకమైన శుద్ధ చైతన్యం ఒకటే, అదే జీవుడు, జగత్తుగా అదే కనపడుతోంది, అదే జీవుడుగా కనపడుతోంది. ఈశ్వరుడు అన్నావా, అది నీ కల్పన, విగ్రహాలు నీ కల్పనేగా. ఈ మూడింటిని మించి నువ్వేం చూపిస్తావు సృష్టిలో? ఏం చూపిస్తలేవేమి అని సత్యాన్ని, వేదం యొక్క సిద్ధాంతం ఇదే అని చెప్పి ఆ సత్యాన్ని బయటపెట్టినటువంటి వాడు శంకర భగవత్పాదుడు. ఇదండి ఈ మూడి స్థితి. ఈ మూడు మతాల యొక్క స్వరూపంతో ముందు మనకి కొంత అవగాహన, మాట సంక్షిప్తంగా ఉండాలి కనుక దాని గురించి ఇవాళ మనం తెలుసుకోవడం జరిగింది. ఇక ఏమండి, ఒక్కటే పరమాత్మ చైతన్యం అన్నారు కదా, అదే మూడు రూపాల్లో కనపడుతుందండి అన్నారు కదా, అది ఎలాగా? ఆ విషయాన్ని ఇప్పుడు మనకు ఈ దక్షిణామూర్తి స్తోత్రం మనకి నిరూపణ చేయబోతోంది. ఆ మూడు రకాలుగా ఉండేటువంటిది శుద్ధ చైతన్యం అన్నాం కదా, దానికి మూడు రకాలైనటువంటి దాన్ని వ్యుత్పత్తి చెప్పారు. ఎలాగంటే పూర్ణత్వాత్ పురుష, ఒకటి పురుషుడు వాడు. ఎవడా శుద్ధ చైతన్యం? పురుష, అదే పురుష సూక్తం. ఈ రకంగా ఎవడైతే ఉన్నాడో వాడు పురుషుడు, వాడు శుద్ధ చైతన్యం, వాడు సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం అంటే అసత్యము కానిది, అంటే త్రికాలాల్లో సత్యమైనదిగా ఉండాలి, ఎక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక జ్ఞానం అన్నిటినీ తెలుసుకునేటువంటిదిగా ఉండాలి. అంటే ఈ తెలుసుకుండేదిగా ఉండేది అన్నప్పుడండి, అయితే ప్రతి పదార్థాన్ని తెలుసుకుంటుందా అని ప్రశ్న. ప్రతి పదార్థాన్ని తెలుసుకునేటువంటిది పరమాత్మ కాదు. మరి అదేమిటి? అది శుద్ధ చైతన్యం సర్వవ్యాపకమై మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించి, దానికంటే కూడా పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాత్ అస్య అమృతం దివి అంటున్నాడు. అంటే మూడు భాగాలు సృష్టిలో ఎంత ఉన్నదో ఒక భాగంలో, ఆ మూడు భాగాలు దీనికి అతిక్రమించి అంత ఉంది అన్నాడు. ఇంకంతే. ఇక వేదానికే తెలుసు తప్ప దాన్ని అసలు గురించి మనకి ఈ 14 లోకాలు వ్యాపించినదే ఏకపాదం అంటే, ఒక భాగం అంటే ఇంకెక్కడ చెప్పగలం అసలు? అది అంతే. అది మనం విని తెలుసుకోవడం తప్ప మన వల్ల కాదు. అది అలాంటి త్రిపాత్ అని అన్నాడు. ఉన్నప్పుడు ఇది శుద్ధ చైతన్యంగా మొత్తం అంతా వ్యాపించిందిరా అన్నాడు. అటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది త్రిపాత్ అని అన్నాడు. త్రిపాత్ అన్నప్పుడు అంతగా వ్యాపించి ఉండేటువంటి ఏ మహా చైతన్యం అయితే ఉందో దాన్ని గురించి మనం తెలుసుకోవడానికి అవకాశమే లేదు. ఎందువలన? ఏకభాగాన్ని గురించి తెలుసుకోవడానికే మనకు అవకాశం చాలటలే. మనం ఎంత భాగం వ్యాపించున్నాం? మొత్తం ఉండేటువంటి ఈ మహాభూమిలోనే ఎక్కడో ఒక ప్రదేశంలో, ఆ ప్రదేశంలో కూడా ఒక చిన్న నలుసులాగే ఉన్నాం. అసలు సృష్టిలో ఆలోచిస్తే అసలు మనం కనపడం, అసలు లేనట్టే. అలాంటిది పరమాత్మ చైతన్యం. అయితే ఏమండి, ఇంత పరమాత్మ చైతన్యం సర్వవ్యాపకంగా అన్నారు కదా, మరి అది ఉంది అని చెప్పి ఎలాగండి ప్రమాణం? దానికి నువ్వే ప్రమాణం. అంటే ఇంత అంటే అపరిమితమైనటువంటి దానిలో నుంచే పరిమితమైనటువంటిది వస్తుంది ఎప్పుడైనా. అపరిమితమైనది కనుక లేకపోయేటట్లయితే నీకు ఖండ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చేది? నీలో ప్రతి ప్రాణిలో కనపడుతోంది, జ్ఞానం కనపడుతోంది. అది తెలుసుకోదు, అది నిరాకారం కనుక తెలుసుకోదు. అది ఏమిటి? నేనున్నా, అహమస్మి 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 అంటుంటుందంటే ఆ శుద్ధ చైతన్యం. నేనున్నా నేనున్నా నేనున్నా. మరి ఎక్కడున్నావు? నేను నాలోనే ఉన్నాను. అంతేనండి శుద్ధ చైతన్య స్వరూపం. అంతే. తెలుసుకునేది కాదు అది. మరి తెలుసుకోవడం అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే
నీ బుద్ధి మీద ప్రతిఫలించడం చేత నీవు తెలుసుకోవడానికి సహాయం అవుతోంది కారణం అది. అక్కడ నీ బుద్ధి లేదనుకోండి, లేకపోతే బుద్ధి ఎక్కడైతే లయమైపోయిందో ఆ ప్రదేశం అంతే. అది ఎలాగా? అది మౌనం. అది శుద్ధ చైతన్యం, సర్వవ్యాపకంగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. అది ఎలాగా? మన స్థాయిలో మనకు అర్థం కావడానికి ఆకాశం వలె, వియత్ ఆకాశవత్ అని చాలా చోట్ల వాడుతుంటారు శంకర భగవత్పాదులు. ఈ ఆకాశం అంటే ఒకటో మనం తెలుసుకోవాలి. ఆసమంతాత్ కాశ్యతే ఇత్యాకాశ. ఆసమంతాత్ సర్వత్రా కాశ్యతే ప్రకాశిస్తూ ఏదైతే ఉన్నదో అది ఆకాశం అని ఒక అర్థం. ఇక అవకాశ దాతృ ఆకాశ అని రెండవ అర్థం. అంటే రెండు ఒకటే. రెండో అర్థం అంటే మనం ఇది భిన్న భిన్నమైన అర్థాలు ఉన్నాయని కాదు, ఒకే విషయాన్ని భిన్న భిన్న కోణాలలో చెబుతున్నటువంటి విషయం అది. అవకాశ దాతృ ఆకాశ అంటే ప్రతి ప్రాణికి, ప్రతి భూతానికి, అంటే భూతము అనగానే పంచభూతాలే వస్తాయి మనకి, వీటన్నిటికీ అవకాశాన్ని ఏదైతే ఇస్తున్నదో అది ఆకాశం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆకాశం అంటే ఎక్కడ లేదు. ఈ ఆకాశం అంటే ఒక శూన్య ప్రదేశం. అది సర్వవ్యాపకంగా ఉందా లేదా? ఇప్పుడు మనందరి మధ్యన ఉన్నది. ఆకాశంలోనే మన ఇళ్ళున్నాయి. ఆకాశం దాటింద అది అది బ్రహ్మాండం అనుకుంటే, అండాండం భూమి అనుకుంటే, ఇది పెండాండం మనది. బ్రహ్మాండ, అండాండ, పెండాండము. అండపిండ బ్రహ్మాండం అంటారు. ఇది తెలియదు ఒక మాటలేండి. అది కూడా ఏదో ఇవన్నీ కూడా ఉల్టాగా పడ్డాయి. ఒక పదం పడాల్సిందే పడ్డాయి, వ్యతిరేకంగా పడ్డాయి. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండం అనేటువంటిది ఆకాశం. ఇక దానిలో లేనిది ఏంటి చెప్పండి? మనకి తెలిసినంత వరకు ఈవేళ అన్ని దేశాలు, అన్ని సముద్రాలు సమస్తం అందులోనే ఉన్నాయి. అండాండం భూమి అందులోనే ఉంది. పిండాండం సరే చెప్పేది ఉంది, ఈ కొండలు, మన కొండలన్నీ కూడా దీనిలోనే ఉన్నాయి. ఇదండి ఇది పరమాత్మ చైతన్యం అనుకోండి. ఇది బ్రహ్మ. అయితే దీన్ని ఎట్లా అన్నారంటే ఇది ఇంత సత్ అన్నారండి. ఎలాగా? ఆకాశం అనంగానే సత్పదార్థం ఏమిటిది? తస్మాదాత్మన ఆకాశ సంభూత. తైత్తరీయ ఉపనిషద్ వాక్యం ఇది. మొత్తము ఆ శుద్ధ చైతన్యం అనేటువంటి ఆ పరమాత్మ చైతన్యం నుంచి ఆకాశ సంభూత, ఈ ఆకాశం వచ్చింది అని అన్నారు. ఇది వచ్చింది అంటే దీనికంటే పూర్ణమైనటువంటిది ఉండాలిగా. అది త్రిపాత్ అంటే దాని చెప్పింది. ఇప్పుడు అది మనం దాన్ని తెలుసుకుంటే అవకాశం లేదు కనుక దాని నుంచి వచ్చినటువంటిది ఆకాశం. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, సరే ఇదంతా తెలిసిందే. ఈ వరసగా వచ్చేసాయి. వచ్చినప్పుడు ఇదంతా సత్తు, ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటిది ఏదైతుందండి? శక్తే కదా. ఇప్పుడు నేనున్నా ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకున్నాం. నాలో నుంచి వాగ్రూపంగా శక్తి బయటకు వచ్చింది, మీలో నుంచి శ్రవణ రూపంగా శక్తి బయటకు వచ్చింది. శక్తి అనేది ఒకటేనా కాదా? శ్రవణ శక్తి అన్నాం, వాక్ శక్తి అన్నాం, అలాగే మిగతా అవయవాలు, దర్శన శక్తి అన్నాం. ఎందుకు ఈ మాటలు ఇన్ని రకాలు ఎందుకు అంటున్నావు? అన్నిటిలో శక్తి అనేటువంటిది కామన్గా ఉంది, ఒకటే. ఎందుకు ఇట్లా అంటున్నావు? కానీ మనకేమిటంటే ఈ ఇంద్రియాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కనుక దీన్ని బట్టి ఒకటి వింటోంది, ఒకటి చూస్తోంది, ఒకటి తింటోంది, ఒకటి వాసన చూస్తోంది, ఇట్లా ఉన్నాయి కనుక మనకు అవయవాలు. దాన్ని బట్టి శక్తిని భిన్నత్వం ఏర్పడింది తప్ప వస్తుతః శక్తి ఒకటే. అది పరమాత్మ యొక్క శక్తి. ఆ శక్తి ఆయన నుంచి బయటికి ప్రసరించింది. ఇప్పుడు నా నుంచి శక్తి బయటికి వచ్చినట్లుగా ఆ పరమాత్మ నుంచి ఆ శక్తి అట్లా బయటకు వచ్చింది. ఎలాగా? ఆకాశం. ఆకాశం ఆయన యొక్క శక్తి. దాన్ని సత్తు అని అంటారు. చిత్తు సత్తు. దానికే అస్థి భాతి, దాన్ని అస్థి అని కూడా అంటారు. అస్థి అన్న, సత్తు అన్న, పరమాత్మ శక్తి అన్న, ఇదంతా ఒకటే. అయితే ఇక ఆయన ఎవరు? ఆయన పరమాత్మ చైతన్యం చిత్. అది ఎలాగా? నేను అనే స్ఫురణ, నేను అనే స్ఫురణ. అది అండి ఆత్మ అంటే. ఇది మన శరీరంలో ఉంటే ఆత్మ అంటామండి. ఇది బయటంతా వ్యాపించి ఉండేటువంటిది అయితే బ్రహ్మ అంటామండి, లేదా పరమాత్మ అంటామండి. దీన్నే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఇది ప్రత్యేగాత్మ అంటామండి, అది పరమాత్మ అంటామండి. ప్రత్యక్
అంటే అన్నిటికంటే వెనక్కి వెళ్ళుట, పరాక్ అన్నిటికంటే ముందుకు వచ్చుట. ఇప్పుడు ఇలాంటి ఆకాశ తత్వం ఏదైతే ఉందో ఆ చిత్ అన్నాం కదండి, పరమాత్మ చైతన్యం అన్నాం కదా, దానికి వ్యాప్తి లేదు. పరమాత్మకు వ్యాప్తి లేదు. అదేంటండి వ్యాప్తి లేదే, అదే సర్వవ్యాపకం అన్నారే. ఆగండి, సత్తుతో కలిసినప్పుడు వ్యాప్తి ఉంది. సత్ అంటే ఏమిటి అనుకున్నాం? శక్తి అన్నాం. ఇప్పుడు శక్తి శక్తిమతో అభేద. ఈ శక్తిని శక్తిమంతుడైనటువంటి వాడి నుంచి వేరు చేస్తావా? వేరు చేసేవాడు ఉంటాడా? ఇప్పుడు చూడండి, నేను ఉన్నాను, మొత్తం ఒకటే మాట. నేను చిత్, ఉన్నాను అంటే నా యొక్క ఉనికి. ఆ ఉనికిని తీసేసి నేను చూపిస్తారా? నేను లేకుండా ఉనికి ఉంటుందా? ఉండదండి. ఇప్పుడు రెండు కలపండి, నేను ఉన్నాను, అప్పుడు మీకు సంపూర్ణ అర్థం వచ్చింది. అది పరమాత్మ అంటే. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఉనికిలో ఉన్నాడు. ఉనికి అంటే ఏమిటి? సత్. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు చూడండి, ఆయన వ్యాప్తి ఎలా ఉంది? ఇప్పుడు మనకి సర్వవ్యాపకం అన్నాం కదా, ఎలాగా? ఆయన యొక్క శక్తిలో తను ప్రసరించినప్పుడు ఆయనకి వ్యాప్తి ఉన్నది. మరి దాన్ని సెపరేట్ చేయగలవా? చేయలేవు. ఆయన నుంచి శక్తిని సెపరేట్ చేస్తావు, చేయలేక. కనుక శక్తి శక్తిమతో రభేద అని శంకర భగవత్పాదుల యొక్క మాటలు ఇవన్నీ. శక్తి శక్తిమంతులకి భేదము లేదు, రెండు ఒకటే. ఆ పరమాత్మ యొక్క శక్తి అంతే, తీసేసేయమన్నాడు. ఇంకా సృష్టి అంతా అదే పొమ్మన్నాడు. ఇంకా ఏదైనా చూసుకో, ఆయన యొక్క శక్తి అదే, దానికి మాయా అని పేరు పెట్టుకో. అదే ఇంకా కాస్త పరిణామం చెంది కాస్త కిందకు వచ్చి ఇంకా కింద స్థాయికి దిగుతున్నప్పుడల్లా కూడా పంచభూతాలను, ఇంకా ఆ తర్వాత అంతకంటే కాస్త సూక్ష్మ దశలు అన్నప్పుడేమో అది శబ్దస్పర్శ రూపరసగంధాలను, అదే ఇంకా కిందకు వచ్చేప్పటికి పంచభూతాలను, ఇదంతా అదే మాయ అన్నాం. ఇప్పుడు చిత్తుకి స్వయంగా వ్యాప్తి లేదు, సత్తుకి చైతన్యం లేదు. ఇప్పుడు ఆకాశం అన్నాం, ఆకాశానికి చైతన్యం ఉందండి? అది నేను చెప్పగలిగిందా? ఇప్పుడు మన మధ్యనే ఉంది. ఆకాశ గుణం నాలో ఉంది కనుక ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దం. శబ్దం కూడా, ఆకాశం కూడా నాలో ఉంది కనుక స్పేసు. ఈ శబ్దం రావడానికి కారణం అదే. ఆ అన్ని లక్షణాలు, పంచభూత లక్షణాలతో నేను పంచీకృతం ఈ శరీరం వేసింది కనుక ఈ శరీరం నుంచి వచ్చేటువంటి మాట అక్కడ అదే. అయితే ఇప్పుడు నా మాట ఎలా వస్తుంది? ఎక్కడ మీ దాకా వ్యాపించింది, మీ చెవుల దాకా వ్యాపించింది. వ్యాపించకపోతే మీకు ఎట్లా అర్థమైంది? కనుక ఇప్పుడు నా యొక్క ఆ పరమాత్మ ఎలా వ్యాపించాడు? ఇప్పుడు చూడండి, నా శక్తి ద్వారా వ్యాపించాడు. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? చిద్రూపంగా తనకి వ్యాప్తి లేదు, సద్రూపంగా జ్ఞానం లేదు. అమ్మ అవస్థ అయింది. ఇప్పుడు రెండు కలపండి. అందుకనే అస్థి భాతి ప్రియం రూపం అని చెప్పింది. అందుకే నామచే త్రింశపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం అని అన్నాడు. ఆ మూడు బ్రహ్మస్వరూపం, ఆ మిగతా జగద్రూపం తతోద్వయం, మిగతా రెండు నామ రూప అవి తీసేసేయండి. అవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. తటస్థ లక్షణం ఇది స్వరూప లక్షణం. ఈ మూడు మారవు. ఇప్పుడు సత్యం జ్ఞానం అన్నా కూడా అదే. సత్యం జ్ఞానం అనంతం. ఆ అనంతమే అస్థి భాతి ప్రియం అన్నమాట. ఈ అస్థి భాతి రెండు కలిసే ఉంటాయి. దీన్ని సెపరేట్ చేయడానికి అవకాశం లేదు. కనుక ఇప్పుడు పరమాత్మ చైతన్యం వ్యాప్తితో కూడినటువంటిది అయింది. ఇప్పుడు ఆకాశం. ఇప్పుడు ఈ ఆకాశం అనుకున్నాం కదా, ఈ ఆకాశంలో చిత్తుని ప్రవేశపెట్టండి. ఏమి లేదు అక్కడ, మీరే, ఇంకెక్కడికి పోక్కర్లేదు. మనం చిత్తు నా జ్ఞానం ప్రవేశపెడితే నేను ఎలా వ్యాపించాను. ముందు ఈ స్వరూపం బాగా అర్థమైతే శ్లోకాలు తెలుగు నడుస్తాయండి. ఇది చాలా కష్టం అవుతాయి. కానీ ఒక్క మాట ముందు దాన్ని ఎంత ఒక సింహావలోకనం చేసుకొస్తున్నాం. ఇప్పుడు నేను వ్యాపిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు నా చూపు, నా జ్ఞానం ప్రవేశించింది. ఒక్క మాట ఆకాశంలో చూచాను, ఇదంతా అలా చూచా, చూస్తే ఇదంతా వ్యాపించేశాను. ఇదంతా వ్యాపించాను. చిత్ ఆకాశం, చిదాకాశం. ఇప్పుడు ఆకాశంలాగే సర్వవ్యాపకమై ఉన్నాను నేను. ఇప్పుడు మీరు ఇంకా తేలిక మార్గం కూడా చెప్తానండి. ఒక్క మనిషిని అట్లా చూడండి కాసేపు.
ఏం కనపడుతుంది తెలుసునండి? ఆ మనిషి ఎక్కడో ఆకాశంలో ఒక బొమ్మలాగే కదులుతున్నట్టు ఉంటుంది. మీరు నన్ను మీరు అటు చూడండి, మిమ్మల్ని అటు చూస్తాను. ఇక్కడే మీకు అనుభవం వచ్చేసేస్తుంది. ఇదే అద్వైత సిద్ధాంతం ఎక్కడో పోతామేటే అంటాడు ఆయన. ఎదురుగుండా కనపడుతుంటాయి. పూర్తిగా నన్ను చూసేటప్పుడు నా పక్కన కూడా చూస్తూ అటు ఇటు చూస్తూ ఉండండి. మిమ్మల్ని చూసేటప్పుడు నేను అటు చూస్తాను. మీరు ఆకాశం ఉంటేనే మీరున్నారు. మీరుంటే ఆకాశం లేదు. అప్పుడు మొత్తం వ్యాపకమైంది ఏది? అది చిదాకాశం. ఇప్పుడు మీరు దానిలో ఉన్నారా లేదా? దానిలోనే ఒక కొండ ఉందంటే, నవద్వారాలతో కూడిన ఒక కొండ ఉంది. మొత్తం అసలు బోలించినట్టు ఉన్నానండి. ఆశ్చర్యం, ఒళ్ళు గగురుపాటు వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. మొత్తం బోలించినటువంటి ఒక కొండ చిల్లులు పెట్టండి. నానాఛిద్ర ఘటోదర స్థిత అదే తీసుకొచ్చి ఒక కొండ దానికి 9 చిల్లులు పెట్టేసి దానికి కూర్చోబెట్టండి. దానిలో దీపం ఉంది. ఆ చిల్లులోంచి అది బయటికి వస్తుంది, ప్రకాశిస్తుంది. అలాగా ఇప్పుడు ఆకాశం మీద మీరు లేరు. ఆకాశం మీదే ఆధారపడి మీరున్నారు. అప్పుడు అది ఏమైంది? చిదాకాశం సర్వవ్యాపకమైంది. ఆ చిదాకాశం అనేటువంటి దానిలో అంటే నేననే స్ఫురణతో కూడినటువంటి ఆకాశం కావాలండి. అది ఒక్కటే మనం దీనికి 99% ఆ పరమాత్మ చైతన్యం కిందే లెక్క ఆకాశం. ఎందుకు? అవకాశ దాతృ ఆకాశ అని చెప్పారుగా. అవకాశాన్ని ఇస్తోందిగా ప్రాణులకు. ఇది లేకపోతే నేను ఎక్కడ కూర్చున్నాను, మీరు ఎక్కడ కూర్చున్నాను, అసలు మీ ఇల్లు ఎక్కడుంది, అసలు మన ఊరు ఎక్కడుంది, మన పట్టణాలు ఎక్కడున్నాయి? అందుకని దీని అంతా ఉండడానికి కారణమైనటువంటిది ఏది? ఆకాశం ఉంది కదా. దానికి చిత్తు చేర్చండి. దానికి నీ చైతన్యమే. దానికి నీ చైతన్యంతో ఆకాశం ఉన్నది, ఇది అక్కడ స్పేస్ ఉంది అని చెప్పి చెప్పగలుగుతున్నది నువ్వే. ఎక్కడున్నది? ఈ పదార్థాలన్నీ తీసేసేయండి, బయటికి తీసేసేయండి. తీసి ఎక్కడుంది? అది అక్కడే ఉంది. అప్పుడు ఈ పదార్థాలు ఎక్కడున్నాయి? దానిలోనే ఉన్నాయి. ఇవన్నీ బయటికి పంపించేసేయండి బల్లలతో సహా. మంది ఒక బల్లే, ఒక కొండ తీసేయండి, దీనంతా బయటకు తోసేయండి. తోసేస్తే ఆకాశం ఎక్కడుంది? అక్కడే ఉంది. మరి వచ్చింది ఎవరు? ఆకాశం వచ్చిందా? నువ్వు వచ్చావు అందులో. అర్థమైందండి? ఇది మన పుట్టుక. వచ్చినప్పుడు దానిలో నుంచి ప్రసరిస్తున్నది ఆ జ్ఞానం. అది చిదాకాశం. చిదాకాశంలోనే ఇప్పుడు మనం అంతా ఉన్నాం. బాగా మనిషిని ఒక్క మాట అట్ట కనుక చూస్తే ఆ బొమ్మలాగే ఆకారం తేలిపోతుంది. మనం గుర్తుపట్టలేదు. అంటే ఫలాని వ్యక్తి అని మనం గుర్తుపట్టలేము. ఫలానా అని గుర్తుపట్టే లక్షణం అంతా కూడా అది బుద్ధి లక్షణం. ఎందుకు? నువ్వు ఫలానా అని ఒక వ్యక్తి మీదో ఒక వ్యక్తి మీదో లేకపోతే ఒక దేవత మీదో ఒక పూజో పునస్కారమో లేకపోతే ఒక మనిషి మీద ప్రేమో లేకపోతే ఒక ద్వేషమో ఆ లక్షణాలతో నీవు పోవడం చేత పరాంచి కాని వ్యతరణ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ అని ఉపనిషత్తు చూసినది. ఆశ్చర్యం. ఉపనిషత్తులు అది ఏం మామూలు సైన్స్ అండి అది. అదేమిట్రా నీకు ముందుగా ఎందుకు ఏర్పడ్డాయిరా అవయవాలని? అరే నాయన, నువ్వు ముందుకు చూస్తూ పోయినావురా, ముందు వాసనతో పోయినావురా, అందువల్ల నువ్వు దక్షిణ మళ్ళీ ముందుగానే పుట్టావుకోమన్నాడు. నీ ఇంద్రియాలు ముందుకే చూస్తుంటాయి బొమ్మన్నాడు. తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్. పరాక్ అందుకని ఎప్పుడు కూడా ప్రత్యక్ష కాడు వీడు, ముందుకే చూస్తుంటావు. ఎందుకు? నువ్వు ముందు వాసనలతోటే విశేష వాసనలతోటే పోయావు. ఆ మనుషుల మీద ప్రేమతో పోయావు, లేదా మనిషిని ద్వేషిస్తూ పోయావు, లేదా ఓ భగవంతుడిని పూజ చేస్తూ పోయినావు. అందుకని ఆయా వాసనలతో వచ్చావు కనుక నువ్వు ముందు చూడవలసిందే, లేకపోతే నువ్వు బతకలేవు. అప్పుడు అమ్మ కనబడాల్సిందే, తండ్రి కనబడాల్సిందే, భార్య కనబడాల్సిందే, సంతానం కనబడాల్సిందే, మిత్రులు శత్రువులు మొత్తం అంతా కనబడాల్సిందే, తప్పదు. లేకపోతే నువ్వు కర్మఫలం ఎలా అనుభవిస్తావు? ముందుకు చూస్తూ తెచ్చావు, ఈ వాసన రూపంగా పట్టుకున్నాయి, అందువల్ల మళ్ళీ వచ్చావు. అందువల్ల నీ అవయవారు ముందుకే చూసేట్టు నేను ఏర్పాటు చేశానంట. ఏమిట్రా పరమేశ్వర, ఆశ్చర్యం వేస్తుందండి. అందుకని ఇప్పుడు నువ్వు చేసేది నీ ప్రోగ్రెస్ అది కాదు, తప్పు. నువ్వు చేసిన తప్పు ఏమిటంటే ముందుకు వెళ్ళకు, వెనక్కి చూడు. ఇది నీ ప్రోగ్రెస్. అది ప్రత్యక్ష ప్రయాణం. నువ్వు వెనక్కి చేయి. సామాన్య మానవుడు చెప్పే మనకి అర్థం కాదండి. మన పిచ్చివాళ్ళు అంటారు వాళ్ళు. నిజంగా పిచ్చివాడు వాడు, మనని పిచ్చివాడు అంటాడు. ఏమంటారా వీడవడరా, ముందు వెనక్కి పోతే ప్రోగ్రెస్ అంటాడు, ముందుకు వస్తే రిగ్రెస్ అంటాడు. ఏమంటారా వీడు? అది ప్రోగ్రెస్ కాదండి. దానివల్లనే వచ్చింది ఈ కర్మ మనకి. అందువల్ల నా అంతరాత్మన్, ఆత్మను చూడలేకపోతున్నావు నువ్వు. నీకు ముందుకు వచ్చేసావు, తొచ్చుకుంటూ ముందుకు వచ్చావు కనుక మనస్సు దగ్గరికి ముందుకు వచ్చేసావు అంతే. అందుకని ముందుకే కనపడుతుంటుంది. చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ముందు మనస్సు, తర్వాత ఇంద్రియాలు,
తర్వాత శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, మొత్తం ఈ భాగం అంతా ముందు కనపడుతుంటుంది, అది తెలుసుకుంటుంటుంది అంతా. దాని తర్వాత ఇది వచ్చింది కదా, దీని తర్వాత ఎదురుగుండా మనుషులు, ఇది మామూలే. ఇలా ఆయా వాసనలతో వచ్చావురా నాయన, ఇప్పటికైనా సరే ఆ వాసన పెట్టుకో, ప్రత్యేగాత్మ వాసన నీకు ఎక్కించుకో, దాన్నే బాగా దృఢపరుచుకో, గట్టి చేసుకో, జీవితం అంతా దాన్ని సాధన చేయి. అప్పుడు నీకు పోయే సమయానికి ఏ భావన అయితే ఉందో యాంతే మతి స్వాగతి, అదే నేను, ఇది కాదు, వీళ్ళెవరు కాదు నాకు, నేను అదే మూల స్వరూపం, అదేటువంటి భావనతో దాంతో తాదాత్మ్యం చెందు. ఎన్ని రోజుల నుంచో, ఎన్ని కోట్ల జన్మల నుంచో వీటితో తాదాత్మ్యం చెందావు గనక అదే సంచిత రూపంగా పడి అది నీకు భయంకరమైన మహాసముద్రమై అది నిన్ను బయట పడనీయటం లేదు, దానిలో మునిగిపోయినావు. ఇప్పటికైనా సరే ఆ విశేష వాసనలోంచి బయటపడు. సామాన్య వాసన పెంచుకోని బుద్ధికి నువ్వు చేయవలసిన సాధన ఇంతే చూస్తుందండి అద్వైతం. ఇది దీని మూల స్వరూపం అండి. ఇప్పుడు చిదాకాశం అంటే అర్థమైంది కదా, చిదాకాశంలో మనం ఉన్నాం. కాసేపు మనం ఏ మనుషులు లేకుండా ఒక మేడ ఎక్కేసి పైన సాధన చేస్తే ఒక్క మాట ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను. చూస్తుంటే అనేది అక్కడ అంతే. మొత్తం నీవు నీ యొక్క మహాశరీరంలో నాలో నేను ఇది వ్యాపించి ఉన్నా అట్లా కనపడుతుందండి. బ్రహ్మాండమైనటువంటి ఒక మహాసముద్రం నుంచి ఒక అల లేచిపోతున్నట్టుగా. అల ఎక్కడి నుంచి వచ్చిందండి? సముద్రం నుంచి వచ్చింది. ఎక్కడికి పోతుందండి? అక్కడికే పోతుంది. అది ఎక్కడుందండి? దాని మీదే ఉంది. అది పుట్టింది అదే, బతికేది దాని మీదే, పోయేది అక్కడికే. ఒక మహాసముద్రం నుంచి అలబోతున్నట్టుగా నడిచిపోతున్నట్టు మీరు సాధన చేసిన కొద్దీ అద్భుతమైనటువంటి రిజల్ట్ కనపడుతుందండి. అది రాని సాధన. ఎవరిని చంపాలి, ఎవరిని ఏం పొడవాలి, ఏం చేయాలి, ఏం కష్టపడాలి చెప్పండి. అంత మనస్సుతో సాధనే మనం చేసే పని. హాయిగా ఇలా సాధన చేసుకుంటూ ఉండు. ఇది నీకు వెళ్ళే నాటికి బ్రహ్మాండమైనటువంటి బలాన్ని ఇస్తుంది. ఆ బలంతో ఈ శరీరానికి కావలసినటువంటి అవసరాలు నేను కష్టపడక్కర్లేదండి. అది చిత్రం. ఒక మహానుభావుడు ఉన్నాడు అక్కడ, వాడురా నిజమైనటువంటి వాడురా దేవుడు, అసలు పో అక్కడ పో, వాడికి ఇంత అన్నం పెట్టుకో అని చెప్పి ఒక బుద్ధిమంతుడైనటువంటి వాడి యొక్క మనస్సులో పరమాత్మ జ్వరబడి పోరా అక్కడికి పోరా, అసలు వాడురా, వాడి దగ్గర పో అక్కడ. వీడు పోయి అక్కడ పోయి అన్నం పెట్టారు. రమణ మహర్షి ఎక్కడ మూలబడి ఉన్నాడు దిక్కుముక్కు లేక. ఆయనకు గుడి కొట్టి గందరగోళం చేశారు. ఆయన అడిగాడా, నువ్వు గుడి కట్టినా సంతోషమే, కట్టకపోయినా సంతోషమే, వాన లేదు ఎండ లేదు, అక్కడ పడున్నాడు. పడున్నాననేటువంటి బాధ కూడా ఆయనకి లేదు. ఆ స్థితిలో తన శరీరానికి దేహానికి ఎంత అవసరమో అంత రావాల్సిన వాడు రానే వస్తాడు, వాడికి పెట్టనే పెడతాడు. ఆ దేహం ప్రారంభ అవసానం వరకు నిలబడే ఉంటుంది. అందులో ఏం అనుమానం లేదు. ఎందువలన వాడు లేకపోతే సమాజానికి ఉపదేశం చేసేవాడు లేడు కనుక తప్పకుండా వాడు ఉంటాడు. ప్రారంభ అవసానం దాకా వాడు 10 మందికి మార్గదర్శకుడు అవుతాడు. ఈ వెళ్ళవలసినటువంటి వాడు వెళ్తాడు. వీడు ఎంత కోటీశ్వరుడు అయితే వాడికి కావాల్సింది ఇంత, అది పెడితే చాలు శరీరం ఉంటుంది, నిలబడతాడు. అలాగే ఉంటాడు, వాడి జీవితం వెళ్ళిపోతుంది. 10 మందికి మార్గదర్శకుడు అవుతాడు. ఇదండి పరమాత్మ చైతన్య స్వరూపం. ఇలా మనం అభ్యాసం చేయాలి. ఇప్పుడు మనకి చాలా దూరం వచ్చాం. ఒక్క శ్లోకం చూస్తాం. ఇప్పుడు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇప్పుడు చూస్తాం చూడండి. అది వ్యోమవద్వ్యాప్త దేహాయ అనే శబ్దానికి అర్థం అన్నది. వ్యోమవత్ ఆకాశములాగే తన శరీరం వ్యాపించింది అంటాడు. అంటే తన స్వరూపం ఆకాశంలాగే వ్యాపించినప్పుడు తన విభూతి అంటే దాని యొక్క ప్రతిబింబము దానిలోనే ఉంది. తన స్వరూపంలోనే, నా స్వరూపంలోనే నేనున్నా, నా స్వరూపంలో మీరంతా ఉన్నారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఇక్షతే యోగయుక్తాత్మ అని భగవద్గీత యోగుతున్నది. సమస్తంలో నేనున్నాను, నాలోనే మీ అందరూ ఉన్నారు. ఇది వాడి యొక్క సాధన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఈ చివర ఉండేటువంటి లైను అది దాన్ని మగుటం అంటారు. ఇది ప్రతి శ్లోకానికి కామన్గా వస్తుందండి. ఆ పైన ఉండేటువంటి 3 లైన్ల యొక్క అర్థం ఏది? ఆ చివరిది 4వ లైన్. అందువలన అది మారదండి. ఆ మారేటువంటి వాటిని అంతా కూడా మార్పు లేనటువంటి దానిలో నుంచే వస్తుంది. అది మార్పు లేనిది దక్షిణామూర్తి స్వరూపము. అందుకని ఆ దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ ఆయన చూస్తున్నాడు. ఆయనకి నమః నమస్కారము అంటాడు. నమ ప్రక్వతి శబ్దే అని నమశబ్దానికి అర్థం ప్రక్వహ వంగి వంగుట, ఇది నమస్కారం. అయితే నమ ప్రక్వతే శబ్దే అని అంటాడు. నమశబ్దానికి వంగి నమస్కరించుట. అసలు నమస్కార శబ్దానికి కూడా ఇంత విచారణ చేసినటువంటిది మనకు సంస్కృత భాష తప్ప ఎక్కడ లేదండి. ఇంత విచారణ చేయలే. నమస్కారం నమస్కారం అండి అంటాడు, అంతే, వాడికి తెలిసిందంతే. మత్తః త్వం ఉత్కృష్టః స్వత్తః అహం అపకృష్టః ఇత్యాకారక జ్ఞానానుకూలో వ్యాపారః నమస్కారః అని దాని మీద విచారణ పాణినీయ వ్యాకరణంలో చేశారు. ఏమిటి దానికి? ఒకటికి నమస్కారం చేస్తున్నావు అంటే మత్తః త్వం ఉత్కృష్టః, నాకంటే నువ్వు ఉత్కృష్టమైనటువంటి వాడివి, ఉన్నతమైనటువంటి వాడివి, జ్ఞానంలో కానీ మరో విషయంలో కానీ ఏదైనా. ఇప్పుడు లేదండి, లౌకికమైన పని మీదే ఒక ఆఫీస్కి వెళ్ళామండి, తక్కువ వాడి నమస్కారం అంటావు, ఎందువలన? నీకు వాడితో పని ఉంది. అక్కడ ఆత్మనస్త కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషత్తు చెబుతోంది. మళ్ళీ అక్కడ నీ అవసరం ఉంది వాడితో, వాడికి నీ అవసరం ఉంది, వాడికి నీ దగ్గర డబ్బులు, నీకు నీ పని వాడితో. ప్రతి వాడు స్వార్థపరుడు అంటాడు. అందుకని అప్పుడు ఏది ఎవడి మీద ఎవడి రాగద్వేషాలు ఉండవు. ఎవడి అవసరం కోసం వాడు ఇంకోటి ఆశ్రయిస్తున్నాడు, అంతే. వస్తుతః నేను వాడి కోసం ఉన్నానన్నా అంటే వాడు దొంగ. నీ కోసమే నువ్వు ఉన్నావు, వాడి కోసమే వాడున్నాడు. మరి మీ ఇద్దరు ఏమిటి? మీ ఇద్దరికి ఉండేటువంటి సంబంధం మీ ఇద్దరి. నా అవసరం కోసం మిమ్మల్ని ఆశ్రయించా, మీరు మీ అవసరం కోసం నన్ను ఆశ్రయించారు. ఎవడైనా అంతే. భార్యావత దగ్గర బిడ్డల దగ్గర మొత్తం సృష్టి అంతా ఇంతే. జాగ్రత్తగా ఆలోచించండి. అది ఉపనిషత్తు రహస్యం బయటపెట్టింది కనుక నమః. ఇప్పుడు ఏం చెబుతున్నా చూడండి, ఏమంటున్నది? మత్తః త్వం ఉత్కృష్టః స్వత్తః అహం అపకృష్టః ఇత్యాకారక జ్ఞానానుకూలో వ్యాపారః. ఈ రకమైనటువంటి ఆలోచన నాకు వచ్చినప్పుడు ఆ జ్ఞానానికి ఆకారక వ్యాపార, దానికి తగినటువంటి వ్యాపారము. వ్యాపారం అనే శబ్దానికి కూడా ప్రయత్నం అని అర్థం అండి. ఏం లేవు, ఈ పిచ్చర్థాలు వచ్చేసినాయి, బయటకు పాడైపోయినానంతా. సత్యం తెలుసుకుంటే ఏ అర్థం ఉండదు. వ్యాపారం ప్రయత్నం, వాడు చేసేది ఎందుకండి? ప్రయత్నం పొట్ట కోసమే కదండి. ఎంత మహాప్రయత్నం చేసినా దానికోసమేగా. ఇత్యాకారక జ్ఞానానుకూలో వ్యాపార, ఆ జ్ఞానానికి అనుకూలమైనటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాని పేరు నమస్కార అన్న. అది నమశబ్దానికి అర్థం. నీవు నాకంటే ఉన్నతమైనటువంటి వాడి, నేను నీకంటే ఈ విషయంలో ఇక్కడికి ఈ సందర్భంలో తక్కువ వాడిని అనేటువంటి భావన ఏదైతే ఉందో అది నమస్కార శబ్దానికి అర్థం అన్నానండి. ఎంత విచారం! అసలు వాళ్ళని చూస్తే అసలు ఇంకంతే. అంతే, ఆ ఆనందంలో తేలిపోతుంటాం కదా, ప్రపంచం పట్టదండి. ఇక 2 ఏమండి, ఆ నమస్కారం కూడా ఎట్లాగండి? అది కూడా చెబుతారా? చెప్తాము. వ్యాపారశ్చ, ఆ ప్రయత్నం కూడా కర సంపుటీకరణానుకూలో వ్యాపార అన్నాడు. కర సంపుటీకరణ, వీళ్ళ దగ్గరికి వస్తాయి చూసారా? నా నమస్కారం ఎలా పెడతాం? వీళ్ళ దగ్గరికి వస్తాయి 2. కర సంపుటీకరణానుకూలో వ్యాపార, ఆ నమస్కారం కూడా కర సంపుటీకరణం అనేటువంటి ఏదైతే చేరిందో దాని దగ్గరికి తల చేర్చి ఇట్లా చేస్తాం. అసలు ఇది కూడా కాదు, ఇక్కడ ఆ తర్వాత అది ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఇలా వచ్చింది. ఇది స్థితి. ఇట అంటే ఒకటి లోకంలో ఇది కాదని కాదు, ప్రతివాడికి ఇది అక్కర్లేదు. లోకాన్ని మామూలుగా వెళ్ళేప్పుడు ఆయన ఇదే స్థితి. ఎందుకంటే వాడు ఆ స్థితిలో ఉన్నాడు కనుక. ఓ జ్ఞానికి అది అట్లా పనికిరాదన్నాడు, చేయొద్దన్నాడు. చేస్తే వాడి సస్య హస్తక్షేదయవ కురియాసన్నాడు. అదేనాడు.
అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపమనే ఎంత దానిలో వాళ్ళు ప్రతి దానిలో అర్థం పెట్టారు చూడండి. అప్పుడు వ్యాపారస్య కర సంపుటీకరణానుకూలో వ్యాపార, అది కూడా రెండు చేతుల్ని దగ్గరికి చేర్చడం అనేటువంటిది ఏ భావన అయితే ఉందో అదిరా నమస్కారము అంటే అంత డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పుడు నమశబ్దానికి అది అర్థం అండి, అది చెప్పొచ్చేది. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు దక్షిణామూర్తి పరమాత్మ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు ఎట్లా నమస్కారం చేస్తావు, ఇది స్థితి, అట్లా చేయవలే అని అంటున్నాడు. ఎవరు అనేది ఎవరు? శంకరుడు. తెలిసిందండి. ఆయన నుంచి విడిపడి వచ్చి ఎందుకు వచ్చాడా అంటే అది అజ్ఞానమే. మళ్ళీ మామూలు చెప్పాల్సి వస్తే అది ఎందుకు మన కోసం వచ్చాడు. ఆయన లేకపోతే మనకేది దిక్కు, అసలు దారి చూపించే మహానుభావుడు కనుక అందువలన ఆయన నుంచి బయటకు వచ్చి అయ్యా నువ్వు నమస్కారం ఇట్లా చేయాలరా అని చెబుతున్నాడు మనకి. అయ్యా ఈ రకంగా మనం ఇక్కడికి శ్లోకం పూర్తి చేశాము. ఇక దీని మీద అర్థంలోకి వెళతాము. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.